సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ కదా, అసలు తెలియదు ఎవరితో కనెక్ట్ అవ్వబోతున్నావు. సో కాల్ చేసేద్దాం. కాల్ చేశాక తెలుస్తుంది ఎవరితో మాట్లాడుతున్నావు, ఎక్కడి నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏమని ప్రాంక్ కాల్ చేయబోతున్నాం ఏమీ తెలియదు. జస్ట్ గో విత్ ద ఫ్లో. హలో 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 చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మేము ఎంటీపీ జిమ్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఎక్కడి నుంచి? ఎంటీపీ జిమ్ అండి. చేతు గుర్తుపట్టేశారు కదా, సూపర్ అండి మీరు. హాయ్ హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? సూపర్. ఎక్కడి నుంచి? మా సూర్యాపేట, నల్లగొండ డిస్ట్రిక్ట్. ఓ సూపర్ సూపర్. మీరు సూపర్ అనగానే నా పేరు సంధ్య. సంధ్య. ఓకే సంధ్య గారు, అలా ఎలా గుర్తుపెట్టారండి? హెలోకే గుర్తుపెట్టేస్తారు అలాగా? చాలా ఫేమస్ కదా. మరి హెలో హెలో అనగానే గుర్తుపెట్టేంత ఫేమస్ అని ఇప్పుడే మాకు తెలిసింది. అవును, మీరు చాలా ఫేమస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సంధ్య గారు. కానీ ఇట్స్ లైక్ అంటే మేబీ షో టైం అయింది కదా, ఈ షో టైం లోనే మీకు ఫోన్లు వస్తాయని వెయిట్ చేస్తున్నారు మస్తు టైం పాస్ నుంచి, అందుకే కాల్ వచ్చి రాగానే ఫుల్ టు ఖుషి అయిపోయి గుర్తుపట్టేశారా? అలాగే కాదు, మస్తు చూస్తాం ఈ షోని, బాగుంటది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రాంక్ చేద్దాం, సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే అసలు పులియార్ అయిపోయింది. పోనీలో కాంప్లిమెంట్స్ వస్తున్నాయి తీసుకోకుండా ఏంటి చేస్తూ. మీరు చెప్పండి, ఇంకా మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. అబ్బబ్బ, మీకంటే కాదు. అదే ఆ మాట క్లాస్ ఇక్కడ ఫ్లాట్ బంగ్లా కాదా? అయ్యో, నేనేసి కుళ్ళు జోకులు కూడా మళ్ళీ నవ్వుతున్నారండి మీరు. ఇందుకే ఏం చేస్తుంటారు సంజయ్ గారు? అయ్యో అయ్యో అయ్యో, నేను హౌస్ వైఫ్ అండి. ఓ ఇంట్లో ఉండే ఉంటారు. పిల్లలు ఉన్నారు ఇంట్లో? ఒక చిన్న బాబు, 2 years పాప, ఫస్ట్ క్లాస్. ముగ్గురా? ఇద్దరేనా? ఓకే. మరి ఒక చిన్న బాబు, చిన్న పాప, ఇంకో పాప ఫస్ట్ క్లాస్ అంటే అలా అంటారా? ఏ ముగ్గురే ఉన్నారులేండి. మీ ఆయన కూడా మీ బాబు లెక్కే కదా. చెప్పండి సంజయ్ గారు, మస్తు టైం పాస్ షో స్టార్ట్ అవ్వగానే మీకు సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేద్దాం ఉంటుంటే మీరే మమ్మల్ని సర్ప్రైజ్ చేశారు. సో మస్తు టైం పాస్ వ్యూవర్స్ అందరికి ఏం చెప్పాలనుకుంటారు చెప్పండి. ఏం చెప్పాలి? ఆల్వేస్ నవ్వండి, నవ్వుతే హెల్త్ కి చాలా మంచిది. ఎగ్జాక్ట్లీ. సంధ్య లాగా, కాజల్ లాగా ఎప్పుడు నవ్వుతూ ఉంటే పక్కనున్న చైతు లాంటి వాళ్ళు కూడా బాగా నవ్వుతారు, హ్యాపీగా ఉంటారు కదా. చైతు కూడా బాగా నవ్విస్తూ ఉంటాడు, చాలా నవ్విస్తాడు, చాలా బాగుంటది తనది కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు కాజల్ రెప్లికా చూసినట్టు అనిపిస్తుంది తెలుసా, ప్రతి డైలాగ్ తర్వాత ఒక నవ్వు వినిపిస్తుంది. బాగుంది. ఇట్లా నాకే అనిపించింది, చైతు కనిపించడంలో తప్పలేదు కదా. సో కాజల్ ఇక్కడ, సంధ్య అక్కడ. చేస్తారా నెంబర్? తప్పకుండా చేస్తామండి. మీది ఎలాగో ఫ్లాప్ అయిపోయింది, సో మీరు ఇచ్చే నెంబర్ కన్నా సూపర్ హిట్ గా ప్రాంక్ కాల్ చేస్తాం. మా వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చేయండి. ఓకే ఆల్రైట్ సంజయ్ గారు, ఇవాళ వచ్చేసి మన మస్తు టైం పాస్ లో గేమ్ ఆడుతూ ఉన్నాము. చెప్పండి. ఆడదామా గేమ్? అంత్యాక్షరి ఆడుతున్నాము. నాకు ఛాన్స్ రావాలి. కానీ ఇక్కడ ఊర్ల పేరుతో అంత్యాక్షరి ఆడుతున్నాము. పాటలు కాదు, సినిమా పేర్లు కాదు, ఊర్ల పేర్లు. అంటే సిటీ పేర్లు కానివ్వండి, టౌన్ పేర్లు కానివ్వండి, విలేజ్ పేర్లు కానివ్వండి, కంట్రీ పేర్లు కానివ్వండి, పేర్లతో, ఏరియా పేర్లతో కూడా ఆడచ్చు అనమాట. రెడీ అయితే ఫస్ట్ అయితే మీరు ఎలాగో సూర్యాపేట నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి ఫస్ట్ లెటర్ సూర్యాపేట్. చాలా ఉన్నాయి, ఇంటర్నేషనల్ కూడా వెళ్ళిపోవచ్చు మీరు. మన స్టేట్ దాటి ఇంకో స్టేట్ లో కూడా ఉంటది. నాకు అంత నాలెడ్జ్ లేదండి. అయ్యో పర్వాలేదండి, ట్రై చేయండి. పోనీ మీ తరపు నేను ఆడైనా ఆడు కాదు, చూసే వాళ్ళు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే మనం స్టార్టింగ్ లో ఆడలేదు. చేతు ఆడేవా? ఆడలేదు కదా. ఆడదాంలే కాదు, మన ఆటలు ఎప్పుడు ఆడుకుంటూ ఉంటాం కదా, వాళ్ళతో ఆడడమే మజా. మన ఆటలు ఏముంది? సరే చెప్పగలరా చెప్పలేరట? చెప్పలేదండి, నో ఐడియా. నేను క్లూ ఇస్తున్నాను. మన రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రంకి వెళ్తే ఆ రాష్ట్రం పేరే టాతో స్టార్ట్ అవుతుంది. మన రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రం వెళ్తే దాంతో స్టార్ట్ అవుతుంది. మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి టాతో. మీ తరపున నేను ఒకటి చెప్పేస్తా. ఓకే, టంగుటూరు రా. ఇప్పుడు చేతు రాతో చెప్తాడు. చేతు రా. రాజమండ్రి. రాతో చెప్పాలి.
రామాపురం. ఏ సూపర్. మా రామాపురం. మా ముంబై. ఐస్లాండ్. డా దాచి చెప్పాలి. అయ్యో పాప ఏడుస్తుంది పక్కన. కాదు పాప చెప్తుంది డా అని, డాడీ అని. డాడీ ఊరి పేరు కాదమ్మా, ఊరి పేర్లే చెప్పాలి వాళ్ళ. డా డా డార్లింగే వస్తున్నా డార్లింగే. సూపర్ సింగర్ కదా. నేను క్లూ ఇస్తుంటే మీరు సింగర్ అని పొగుడుతున్నారే, మీరు నా టైప్ సేమ్. సరే సంజయ్ గారు, మీరు ట్రై చేశారు, చాలా బాగా ఆడారు. ఎంతేనా మీ అంత కాదు. అది తెలుసు, మీరు మాటి మాటికి చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్క డైలాగ్ కి మీ ఎంత కాదు మీ ఎంత కాదు అంటున్నారు, అర్థమైపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బాబు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు సరిగ్గా ఆడలేకపోయారు, లేకపోతే మీరు కూడా కాజల్ లెక్క దూసుకెళ్ళిపోతా అన్నట్టు ఆడేవారేమో. దూసుకెళ్తా. మళ్ళీ మేము మీ ఎంత కాదు కదా. నాకు కామన్ వర్డ్ అదే అండి. అదే అర్థమైపోయింది, కామన్ వర్డ్ ఊతపదం అని చెప్పేసి. ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us అండి. చాలా హ్యాపీ. పొద్దున్నే మేము కూడా ఫుల్ ఖుష్. మీరు అసలు ఇలా హెలో అనగానే గుర్తుపట్టేశారు, ఫుల్ టు సర్ప్రైజ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. బాయ్ Bye, bye. సంధ్య గారు. బాయ్. మీ బుడ్డ బుడంకాయలకి మా తరపు నుంచి ఉమ్మాలు. రెండు. ఎస్, అలా సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేద్దాం అనుకున్నాము, కానీ గుర్తుపట్టేశారు. అట్లా ఫన్ కంటిన్యూ అయిపోయింది, ఆట కూడా ఆడేసాం కదా.